ఈ టైంలో చేసే షుగర్ టెస్ట్ని ఓజీటీటీ అంటారు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. ఇందులో ఏం చేస్తారంటే నైట్ 10 తర్వాత ఏం తినకుండా మార్నింగ్ 8 o'clock అలా ఫాస్టింగ్ ల్యాబ్కి వెళ్ళి మనం ఒక ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఇచ్చినాక మనకి 75 grams గ్లూకోజ్ కలిపి ఒక 200 ml గ్లాస్ వాటర్ ఇస్తారు. ఈ వాటర్ తాగాక మనం మళ్ళీ ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఈ గ్లూకోజ్ బాడీలోకి వెళ్ళింది, మన బాడీ ఎంతవరకు ఆ గ్లూకోజ్ లోడ్ని టాలరేట్ చేస్తుందని చూస్తుంది. ఈ వాల్యూస్ బట్టి ఫాస్టింగ్ వాల్యూ 92 క్రాస్ అయినా, ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ వాల్యూస్ 180 లేదా 153 క్రాస్ అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అంటారు. సో ఇప్పుడు ఇది కూడా నార్మల్ ఉన్న వాళ్ళకి మళ్ళీ 32 weeks అంటే 32 వారాలు మళ్ళీ ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే పడగడుపున తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అన్ని టెస్టులు నార్మల్గా ఉన్న వాళ్ళకి జనరల్గా అడ్వైజ్ ఏంటంటే నార్మల్గా కూడా షుగర్ అనేది తగ్గించుకుని తీసుకుంటే బెటర్ కాబట్టి క్యాలరీస్ నార్మల్గా తీసుకుంటూ కొంచెం షుగర్ లిమిట్ అనేది ప్రెగ్నెన్సీలో తగ్గించుకుని తీసుకోవడం బెటర్ అండి. షుగర్ ఆల్రెడీ మనకి వచ్చింది ఐదర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ కానీ మధ్యలో 24 to 28 weeks కానీ ఎప్పుడైనా షుగర్ వచ్చిందని తెలిసిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ షుగర్ రాగానే డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ని డైటీషియన్ని కలవాలండి. డైటీషియన్ మనకి ఒక డైట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. యూజువల్గా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటి, ఈ సీతాఫల్, సపోటా, మ్యాంగో, బనానా ఇవన్నీ కొంచెం షుగర్స్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అనమాట. సో ఈ ఫ్రూట్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ కానీ చపాతీ కానీ స్మాల్ క్వాంటిటీ మీల్స్ ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఇట్లాంటి డైట్ చెప్తాం. దీన్ని మనం మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటారు. డైటీషియన్ చెప్పే డైట్తో పాటు 20 to 30 minutes వాకింగ్ ఆఫ్టర్ మార్నింగ్ మీల్ అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ మీల్. సో ఇలాంటిది బేసిక్ చేస్తే మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ తోటి ఎవరికైతే షుగర్ వచ్చిందో ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 60% అంటే 10 మందిలో 6 జస్ట్ విత్ దిస్ డైట్ అండ్ వాకింగ్ ఆ షుగర్ కంట్రోల్ అవుతుంది. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ డైట్ మీద మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటున్నప్పుడు 2 weeks తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ మనం చేసుకుని మన షుగర్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ 2 weeks తర్వాత చేసిన షుగర్ ఇంకా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ మనకి కొన్ని రకాల మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ అనేది ఒక రకమైన మెడిసిన్. ఈ మెడిసిన్ తోటి మళ్ళీ మనం 2 weeks ట్రై చేసుకుని అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చూసుకుని బాగుంటే అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఒకవేళ దాంతో కూడా మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్ రాలేదు అంటే అప్పుడు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ అన్న వినగానే మనం అందరం భయపడుతూ ఉంటాం. యాక్చువల్లీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నా కూడా ఆఫ్టర్ ద డెలివరీ వాళ్ళకి షుగర్ యూజువల్లీ కంట్రోల్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ ఫ్యూచర్లో షుగర్ రాకుండా కూడా వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో తీసుకునే మళ్ళీ ఇన్సులిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ర్యాపిడ్లీ యాక్టింగ్ ఇన్సులిన్ అని, ఇంటర్మీడియట్ లాంగ్ యాక్టింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ ఉంటాయండి. ర్యాపిడ్లీ యాక్టింగ్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని వెంటనే వాళ్ళు మీల్ తీసుకోవచ్చు. ఇలాంటివి 3 పూట్ల బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ తీసుకోమంటారు. ఆ తర్వాత పడుకునేటప్పుడు మన మార్నింగ్ ఫాస్టింగ్ షుగర్స్ బట్టి ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది ఇస్తారండి. ఈ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తలు మెయింటైన్ చేయాల్సి ఉంటాయి కొన్ని. ఎప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నా కానీ వాళ్ళకి ఇన్సులిన్ వల్ల సడన్గా అప్పుడప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. మిడ్ నైట్ హైపోగ్లైసిమియా అంటే మిడ్ నైట్ 2ంటికి 3ంటికి అలాగా సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల వాళ్ళకి చెమటలు అవి పడుతూ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు ఆల్వేస్ కొన్ని బిస్కెట్స్ కానీ గ్లూకోజ్ ప్యాకెట్స్ కానీ పక్కన పెట్టుకుని పడుకోవడం, మనతో తోడుగా ఎవరినైనా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు తప్పనిసరిగా హోమ్ బ్లడ్ షుగర్స్ అంటారు. అంటే ఇంట్లో మనకి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ షుగర్కి సంబంధించిన డాక్టర్ ఇచ్చిన బ్లడ్ షుగర్ చార్ట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఆ గ్లూకోమీటర్తో మెజర్ చేసుకునే షుగర్ వాల్యూస్ని ల్యాబ్ షుగర్ వాల్యూస్ తోటి కూడా కొరిలేట్ చేసుకుంటూ ఉండాలి.